ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు అయితే మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో నైట్ అయితే వెళ్తున్నాం గైస్. నైట్ అంటే నైట్ కాదు, సో చెప్పాలంటే ఒక 5:30కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే 6కి బయలుదేరాము. ఆల్ రౌండ్ వేసుకుంటే మాత్రం 6కి బయలుదేరాము. 6కు ఇప్పుడు మేము వెళ్ళింది 7:30 8:30 అలా వెళ్ళామన్నమాట. మీకు టైం కూడా చూపిస్తాను చూడండి. మొత్తం ఇక్కడ బట్ మేము వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది. మేము అనుకున్నాం చీకటి అయిపోతే ఎలా అని, బట్ అక్కడ చీకటి అయితేనే బాగుంటుంది. మాకు అది తెలియదు అనమాట. మేము పొద్దున వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు పొద్దున మాకు. సో మనమైతే హైవే మీద అయితే వెళ్తున్నాం అనమాట. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళకండి. నేను ఇది వెళ్ళింది వీక్ డేస్లోనే, థర్స్డే వెళ్ళాను అనమాట. నేను చాలామంది అయితే ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది వస్తారని. ఇంకా వీకెండ్స్లో వస్తారు బాగా, అందుకే వీక్ డేస్లో వెళ్దాం అనుకున్నా. బట్ చాలామంది వీక్ డేస్లోనే వచ్చారు, అంటే మేము థర్స్డే వెళ్ళాం కదా అందుకు. సో ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ టోల్ ప్లాజా అయితే వచ్చింది 500 మీటర్స్ ఎగో 500 మీటర్స్ ఉంది ఇంకా, సారీ. సో ఇగోండి టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. దీని పేరు చాలా పెద్దది గైస్, చెప్పాలంటే మనము చాలా పెద్దగా అయితే ఉంటుంది దీని పేరు. సో దీని పేరు అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు దీని పేరు వచ్చేసి మొత్తం A to Z అనేది జూమ్ చేసి అయితే చూపిస్తాను అనమాట. సో చూడండి, హైదరాబాద్ యాదగిరి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది యాదగిరి గుట్ట వెళ్ళే రూట్ అనమాట. ఆల్రెడీ నేనైతే వెళ్ళాను యాదగిరి గుట్ట. సో ఇప్పుడు ఓపెన్ చేయి బాబు, అలా బాబు ఓపెన్ చేయి, బాబు ఓపెన్ చేయి. సో ఓపెన్ అయితే వేసేస్తారనమాట. సో అక్కడికి ఇది గైస్ లోపల వచ్చేసి మనం లోపలికి వెళ్ళామన్నమాట. సో లోపలికి వెళ్ళి నేను తీయలేకపోయాను బికాస్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల. సో కార్లోనే ఉన్నా కూడా లోపలికి నేను అట్లా చూస్తూ ఉండిపోయాను అనమాట. అంత ట్రాఫిక్ ఉంది ఏంట అని చూడండి, ఎంత కార్లు ఉన్నాయో, ఎంత ట్రాఫిక్, ఎన్ని కార్లు ఉన్నాయంటే పిచ్చెక్కిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి ఒక అప్ ఎక్కాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ గైస్ మనకి చూసుకుంటే కనుక అక్కడ ఒక ఇది ఉందన్నమాట, లైక్ ఒక సైడ్కి ఇట్లా సన్లోకి పార్కింగ్ లాంటిది ఉంటుంది అనమాట. చీకటిగా ఉంది కదా. సో అక్కడ లైట్లు ఏం లేవు, ఇక్కడ కూడా లైట్లు లేవు. బైక్ అండ్ కార్స్ లైట్స్ వల్ల మనకి ముందు కనిపిస్తుంది తప్ప అసలు ఇక్కడ లైట్లే లేవు. చూసారా ముందు ఎలా ఉందో. సో చాలా లోపలికి ఉంది. సో బయట నుంచి చూసుకుంటే కనుక బయట మనము ఎంటర్ అయిన ఎంట్రన్స్ నుంచి లోపల గుడికి 1 కిలోమీటర్ అయితే ఉంది కార్లోనే వెళ్ళాల్సింది. సో ఇక్కడ చూడండి అందరు ఉన్నారు. బట్ ఇది మాత్రం చాలా ఇదన్నమాట. మీరు నైట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం సో గైస్ మీరు నైట్ టైం వెళ్ళేటట్టయితే నైట్ టైం వచ్చేసి ప్రిఫర్ చేయకండి గైస్. ఎప్పుడంటే మీరు ఇంటి నుంచి ఎంత తొందరగా వెళ్ళేడితే అంత మంచిది అన్నమాట. ఎంత తొందరగా అంటే ఒక 3-4కి బయలుదేరితే చాలు. అక్కడి నుంచి ఇక్కడికి మినిమం మీకైతే 5:30 అయిపోద్ది అనమాట. అదే బెస్ట్ టైం గైస్. ఎందుకంటే మేము ఇక్కడ నైట్ టైం వచ్చాము, మీకు చూపిస్తాను చూడండి. అక్కడ అన్ని కార్లు ఉన్నాయి కదా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నైట్ టైం ఓకే, నైట్ టైం పార్కింగ్ చేసాము, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక సందులో తర్వాత మాట్లాడుకుందాం ఓకే. సో ఇక్కడ చూడండి అసలు సైడ్కి మొత్తం పార్క్ చేసేసారు. మేము ఏమనుకున్నామంటే పెద్ద ఏముండదు కదలే అని చెప్పి అనుకున్నాం. కానీ మీరు ఒకవేళ వెళ్ళేటట్టయితే మాత్రం ఇవి ఉంటాయి చూడండి, ప్లాస్టిక్ ఫ్యాన్లు షూటింగ్స్లో వాడతారు కదా, అవి పట్టుకెళ్ళండి. బెస్ట్ ఇట్లా పిల్లలు నొక్కేవి, ఇట్లా నొక్కితే గాలి వస్తుంది చూడండి, అవి కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ లోపల దర్శనంలో చాలా దారుణం ఉంటుంది అనమాట. అండ్ మీకు పెట్రోల్ ఇక్కడైతే మొత్తం వేస్ట్ అయిపోద్ది, చూసుకొని ముందే పెట్రోల్ అయితే మొత్తం కొట్టించుకొచ్చేయండి అనమాట. మళ్ళీ మీకు ఇక్కడ లైక్ మన హైదరాబాద్ నుంచి చూసుకుంటే కనుక దగ్గర 50 అనుకుంటా కిలోమీటర్స్, నాకు తెలీదు. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఎన్ని కిలోమీటర్స్ చూడండి. సో గైస్ ఇదే అనమాట సందు. చూడండి మేము ఇక్కడికి వెళ్దాం, ఆడ పార్కింగ్ చేసి అట్లా వెళ్తున్నా. ఇక్కడ ఒక పెద్ద విషయం జరిగింది అనమాట. అక్కడికి వెళ్తుంటే మధ్యలో పాము
చిన్న పాము ఫస్ట్ అని వెళ్తుంది ఇట్లా నేను లైట్లు వేసుకుని వెళ్ళాను కాబట్టి దాన్ని తొక్కలేదు, ఆల్మోస్ట్ తొక్కేదో నేను. సో మీరు అందుకే చెప్పాను అనమాట, మీరు కొంచెం ఉన్నరకు వస్తే పర్లేదు, వెళ్ళేటప్పుడు లేట్ అయినా పర్లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు లోపల ఇక్కడ వే టు పార్కింగ్ అని ఒకటి ఉంటుంది, అందులో పార్క్ చేస్తే ఓకే, అక్కడ కూడా ఉండొచ్చు పాములు. సో చూడండి, ఇదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. బట్ మనకి ఎక్కువగా అయితే నడిచేది ఏమి ఉండదు, మీకు చూపిస్తాను. అక్కడ పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ మొత్తం నిండిపోయింది కదా అని చెప్పి మేము ఆ సందులోకి వెళ్ళాము. అసలు అనవసరంగా వెళ్ళాము అనిపిస్తుంది ఆ సందులోకి. ఎందుకంటే మీరు కార్ డోర్స్ అనేవి ఎక్కువసేపు తీసుంచారు అనుకోండి, పాములు ఈజీగా ఎక్కేస్తాయి, లేకపోతే ఇంజన్లోకి ఎక్కేయచ్చు. ఇంజన్లోకి కూడా ఎక్కేస్తాయి పాము నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ పాము చాలా పొరుగ్గా ఉంది కానీ చిన్నదే. అది డౌట్ ఏంటంటే లైక్ ఎలా ఉన్నా ఏదో కర్రలా ఉంది, బట్ అది వెళ్తున్న వల్ల మేము కనిపెట్టామన్నమాట పామని. దేనైతే దాన్ని తొక్కుకుండా వెళ్ళిపోయామని తెలుసు. సో ఇక్కడైతే వచ్చేసి మనమైతే చెప్పులైతే ఇప్పామన్నమాట. ఈ ముందు అది కొన్ని టెంపుల్ అక్కడే ఉంది. బట్ ఈ టెంపుల్కి నిజంగా చాలా రష్ ఉంది అనమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకునే వెళ్ళండి. పెట్టలేమే మీరైతే మోస్ట్లీ అవాయిడ్ చేయాలంటే రష్ మాత్రం మీకు ఎప్పుడంటే మండేస్ ఏంటి థర్స్డేస్ అట్లాంటివి వెళ్ళకండి. ఎందుకంటే అగోండి విఐపి పార్కింగ్, వే టు పార్కింగ్, అదే పార్కింగ్ అనమాట. అంటే లోపల నుంచి కాదు, బయట వద్దు అలా. సో ఇక్కడైతే మేమైతే చెప్పులైతే ఇప్పాము. సో చెప్పులు లోపలికి వెళ్ళో చేయొద్దు కదా, మనం వేసుకెళ్ళొద్దు. సో దేవుడు కాబట్టి సో ఇక్కడ ఇప్పేయాలి బయట. సో యాక్చువల్లీ వాళ్ళు డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు ఒక చోట, బట్ మనము అక్కడ ఇప్పితే మళ్ళీ ఏమైనా ఉంటాయేమో అని సో ఇప్పేసాను చూడండి ఎంత చెప్పులు. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. పైకి వచ్చేసినాం మనము, పైనకి ఎక్కాం కదా మనం ఫుల్గా, ఆ పైకి వచ్చామన్నమాట. ఇంకా ఎక్కలేదు మనం. ఓకే, సో ఇదంతా ఇందాక మనం చెప్పులు ఇప్పాం కదా, ఆ చోట స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో యాస్ గైస్, సో ఇప్పుడు మనం అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే పైకి కొన్ని మెట్లు ఉంటాయి అన్నమాట. ఆ మెట్లు వచ్చేసి మనం ఎక్కాలి. సో మీకు ఏంటంటే ఇది సేమ్ తిరుపతిలానే ఉంటుంది, కొంచెం తిరుపతిలానే అనిపించింది నాకైతే. బట్ బెస్ట్ అసలు. కానీ రష్ మాత్రం ఎక్కువ ఉంది, కానీ చాలా బాగుంది గుడి అయితే. గుడి మొత్తము లైటింగ్ కానీ ఆర్ మెయింటెనెన్స్ బాగుంది మెయిన్లీ. సో మామూలుగా అయితే ఎక్కడన్నా చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ చూడండి గైస్, మీరు ఇక్కడ మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఈ మెట్లెక్కే మనం గుడి పైకి వెళ్ళాలి. సో ఇది యాక్చువల్లీ చూసుకోవాలి గైస్, మీకైతే డోర్ సౌండ్స్ అయితే వస్తుంటాయి, అది గాలివాన వద్దులేండి. సో అది బాగా డోర్ అయితే వస్తుందన్నమాట, అలా అంత గాలి వస్తుంది ఇక్కడ. సో ఇలా మనం అయితే పైకి వెళ్ళాలన్నమాట. సో ఇలా మనం పైకి వెళ్ళామనుకోండి, సో ఇలా పైకి వెళ్తే మనకి గుడి వస్తుంది. అండ్ గుడిలో వచ్చేసి మీరు లైక్ దర్శనం చాలాసేపు, ఒక గంట 1.5 hours అయితే పడుతుంది అన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే మేమే లైక్ ఏమైందంటే అక్కడ పైకి వెళ్ళేసరికి మేమేమనుకున్నాం, ఇక్కడ బయటే ఉన్నారేమో రష్, లోపల దర్శనం దగ్గర పెద్ద ఉండర్లే అనుకున్నా నేను. బట్ చాలామంది అయితే ఉన్నారన్నమాట దర్శనం దగ్గర, నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో గైస్ ఇక్కడైతే నేనైతే ఫాస్ట్ మోషన్ పెట్టడం అయితే జరిగిందనమాట, ఫాస్ట్ మోషన్. సో మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం ఇంకా. సో ఎందుకు ఇక్కడ ఫాస్ట్ మోషన్ పెట్టానంటే చాలాసేపు అయితే ఉందన్నమాట. వీడియోస్ వచ్చేసి గంటలు తీసిన నేను. అంటే నేను ఏమనుకున్నా అంటే డబ్బింగ్ మధ్యలో తీసేయచ్చులే అదంతా అనేసుకున్నా నేను, బట్ లేదనమాట. సో అలా చేయలేదు మనము, బట్ చాలాసేపే తీసిన నేనైతే చెప్పాలంటే మాత్రం. సో మనం ఇగోండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి, కావాలంటే తాగొచ్చు ఆర్ బాటిల్లో పట్టుకోవచ్చు. సో పైకి అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి ఇలా ఉంటుందన్నమాట మొత్తము. లైక్ మీకు ఏంటంటే మొత్తం మీరు దర్శనం అయిపోయేటప్పటికి మినిమం 8:30 గైస్, కరెక్ట్గా 8:30కి దర్శనం అయిపోతే మీకు చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ మిగతా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట సైడ్కి.
అక్కడ హనుమంతుడు కానీ ఇట్లా కూర్చుని ఆ స్టాచ్యూ లాంటిది సో అలా ఉండడం కానీ అట్లా ఉందన్నమాట. సో అవన్నీ మీరు విజిట్ చేసి ఫొటోస్ దిగి అక్కడ అలా చేసుకోవాలంటే మాత్రం మీరు తొందరగా దర్శనంకి వెళ్ళి తొందరగా దర్శనం ఇచ్చేయాలన్నమాట. అంటే అది మన చేతుల్లో ఉండదు. రష్ రష్ బట్టి ఉంటుంది. ఫ్రీఫైర్లో రష్ చేద్దాం అని అనే అలవాటు. సో ఇక్కడ రష్ ఎలా అయితే ఉంటుందో సో అలా అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ దర్శనం లోపలికి ఫోన్స్ ఎలా చేస్తారు అనుకున్నా. ఇక్కడ యాక్చువల్లీ ఫోన్స్ అయితే ఇచ్చారు కదా, ఫోన్ డిపాజిట్ కరెక్ట్గా దర్శనంకి వెళ్ళే ముందే ఫోన్ డిపాజిట్ ఇచ్చారు. సో నేనైతే ఇక్కడ ఫోన్ అయితే ఇచ్చేసాను అనమాట. దాని తర్వాత సో ఇదైతే మనం దర్శనం అయిపోయినాక వెళ్ళి వచ్చేసాను. చాలా బాగున్నారు అనమాట వెంకటేశ్వర స్వామి. నేనేమనుకున్నా లోపలికి ఎలా చేస్తారు మీకు కొంచెం చూపిద్దామేమో అనుకున్నా, బట్ కుదరలేదు, లోపలికి ఎలా చేయలేదు. ఇదేదో అని చెప్పి మేమేమనుకున్నామంటే వెళ్దాం అనుకున్నాము లోపలికి, బట్ వాళ్ళు పంపించలేదు. ఏదో టికెట్ బుక్ చేసుకోవాలంటే నాకు కూడా పెద్ద తెలీదు. లోపల ఏదో ఉండే అసలు మొత్తము మేము కూడా మొత్తం ఇటు అర్థం కావట్లేదు మాకు. లైక్ అక్కడ అడిగేసి వచ్చినాం యాక్చువల్లీ. సో వెళ్తున్నాం చూడండి. చెప్పులు వచ్చేసి ఇక్కడ వాళ్ళు వచ్చేసి పంపించారు. ఇదే ఈ బిల్డింగ్ లోపల నేనైతే అనుకుంటా, నాకు తెలియదు, నేను లోపలికి వెళ్ళలే కదా. సో ఇప్పుడైతే ఇటు వే టు టాయిలెట్స్ అని అయితే ఉంది. యాక్చువల్లీ అక్కడ వెంకటేశ్వర స్వామి పడుకుంటారు అన్నమాట. అక్కడ ఒక నీళ్ళల్లో మధ్యలో పడుకుంటారు. లైక్ ఒక ఏదైపాలి మీకు చూపిస్తాను. నేను మొన్న వీడియో కమింగ్స్ పెట్టాను, అందులో నుంచి ఆ వీడియో పెట్టాను. మీరు వెళ్తున్నాం అనమాట. సో ఇది ఏంటంటే మనకి దర్శనం అయిపోయినాకనే ఇక్కడికి వెళ్ళండి, ఎందుకంటే చాలా లేట్ అయిపోద్ది ఇక్కడ. మేము ఏం చేసినామంటే ఇక్కడ అయిపోగానే నేను మంచిగా కింద చూసుకుంటున్నాము. దర్శనం అయిపోగానే ఇక్కడ ఉంది, కొద్దిసేపు ఇక్కడ ఉందాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ప్రసాదమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి 9:30 దాకానే ఉంటాయి గైస్. సో మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. నేను అడిగాము ఇక్కడ ఆల్రెడీ, ప్రసాదాలు వచ్చేసి 9:30 వరకే ఉంటాయంట. సో మీరేం చేస్తారంటే నేను మీకు ఇది టైం ఎట్లా చూసుకోవాలనేది చెప్తున్నా. సో 4కి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. 4కి బయలుదేరితే ఇక్కడికి ఐ థింక్ ఒక 5:30 6 కల్లా వస్తుంది. 6కి వస్తారనుకోండి, 6 కాలేదు 5:30కి వస్తుంది. 5:30 to 7 అలా దర్శనం అయిపోద్ది. ఇంకా 7 నుంచి ఇంకా మొత్తం ఇదే మీకు బయట ఇవన్నీ చూసుకునే, ఎందుకంటే మీకు చాలా బెస్ట్ అనమాట. తొందరగా బయలుదేరిపోతే బెస్ట్ మరి ఇంటికి, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం, హైవే కదా. హైవే మీద యాక్చువల్లీ ఒక తీన్మార్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి, హనుమంతుడు అయితే ఉన్నారనమాట. మై ఫేవరెట్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ నెవర్, ఫర్ ఎవర్ అంతే. సో హనుమంతుడు అయితే ఉన్నారు అక్కడ. యాక్చువల్లీ నేను ఎందుకు తిప్పానంటే నేను అది నేను యాక్చువల్లీ షార్ట్స్లో పెడదాం అనుకున్నాను అనమాట. అందుకే అలా తిప్పుతూ చేస్తున్నా. ఇప్పుడు మనమైతే అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వెంకటేశ్వర స్వామి పడుకునే చోటుగా జస్ట్ ఒక నీళ్ళల్లో లైక్ ఫౌంటైన్ ఉంటుంది, ఫౌంటైన్ అందులో ఇట్లా ఒక దాని మీద పడుకుంటారు. అది ఏంటో మనకు తెలియదు. మీరు ఒకవేళ నా న్యూ వీడియో కమింగ్స్ ఉంది కదా, అది చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. బట్ ఇది మాత్రం అదిరింది గైస్, ఆ లైటింగ్ చూడండి. వావ్, అసలు ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి హై లగేజ్ ఏం తీసుకురాక్కర్లేదు. లైక్ ఎలా అంటే ఫోన్స్ కాదు, ల్యాప్టాప్స్ కానీ అక్కడ వచ్చి పని చేసుకున్నామని మాత్రం అనుకోకండి, అస్సలు అనుకోవద్దు. కొంతమంది అనుకుంటారు కదా. నేను యాక్చువల్లీ ఫోన్ స్టాండ్ తీసుకెళ్ళాను, సెల్ఫీ స్టాండ్ ఉంటుంది కదా, అది పట్టుకెళ్ళాను. నా దగ్గర ఉన్నది అదే ఒక్కటే, సో అది పట్టుకెళ్ళాను. సో ఇదిగోండి గైస్, లిటరల్లీ
బాబా ఏమన్నా ఉందా లైటింగ్ కానీ అక్కడ ఫౌంటైన్స్ ఇట్లా పడుతున్నట్టు కానీ చాలా బాగుందన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది. నేను ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకున్నారు. అండ్ కొంతమంది యూట్యూబర్స్ కాదు, నాకు ఎవరో తెలియదు కానీ చాలామంది వచ్చేసి ఇక్కడికి వచ్చి హలో గైస్ మేము ఇక్కడ ఉన్నాము ఇట్లా చెప్పిరండి. సో ఇక్కడ చెప్పలేదు యాక్చువల్లీ, నేను వీడియో తీయలేదు. ఇద్దరు పిల్లలు ఉండే ఇట్లా ఇట్లా చూస్తూ వెనక్కి తిరిగి చెప్పారు అనమాట, హలో గైస్ మేమైతే ఇక్కడ ఉన్నామన్నమాట అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను తీయడం స్టార్ట్ చేసిన సినిమాటిక్ షాట్స్. యాక్చువల్లీ ఇది ఇట్లా కమింగ్ సూన్ అనే వీడియో అనేది పెడదామని ఇది చూడండి ఇప్పుడు ఇట్లా తీసిన. సో చూడండి లైక్ ఈ షాట్స్ అనేవి నేను ఎక్కువగా అయితే తీయలేదన్నమాట, నేను అక్కడక్కడే తీసాను. ఇగోని ఇప్పుడు నా ఫేస్ వచ్చింది. సో మీకు రివర్స్ అయితే కనపడుతుంది, సెట్ చేసి వస్తాను. అవన్నీ లైట్ వేసాను అనమాట, సెల్ఫీ స్టాండ్ నుంచి లైట్ వేసాను. నాకు ఫోటో ఎలా దిగాలో అర్థం కావట్లేదు గైస్, ఎందుకంటే నాకు ఇక్కడ అందరూ చుట్టుపక్కల నన్ను ఎలా చూస్తున్నారంటే ఎవరు రాయడు దీనికి సెల్ఫీ స్టాండ్ అవసరమా అని చూస్తున్నాడు కదా. సో అందుకే నేనైతే ఎక్కువనే తీసాను బట్ చాలా కష్టపడి తీసాను. సో ఇంకా బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఎక్కువసేపు అయితే అక్కడ ఎక్కువసేపు ఉన్నాం, మెయిన్ ఎక్కువసేపు ఉన్నదైతే దర్శనం దగ్గరే. ఎక్కడ మేమైతే టైం వేస్ట్ అయితే ఎక్కడ చేయలేదు పెద్ద. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినాం అనమాట మేము. ఇది ఒక్కటి ఇట్లా దగ్గర నుంచి చూసేసి. బట్ హనుమంతుడు వారి విగ్రహం అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడ ఉంది అని నాకు ముందే తెలుసు. నేను ఛానల్స్లో చూశాను, వాళ్ళు ఫొటోస్తో పెట్టడం వల్ల. ఇంతకుముందు దానికి లైటింగ్ ఉండేది అని తెలిసిందనమాట. లైక్ బొమ్మ లైక్ లేజర్ షో ఈ మధ్య పాపులర్ అవుతుంది చూడండి, అట్లా ఉండేదంట. మరి నేను వీడియోస్ అయితే చూశాను అలా ఉండేదంట. సో బట్ ఇప్పుడు లేదు, బ్యాడ్ లక్. సో ఇది చూడండి బయట నుంచి చాలా బాగుంది. బయట నుంచి అంటే లోపలికి వెళ్తే కూడా బాగుంది, కానీ మీరు పైన కూడా వెళ్ళొచ్చు గైస్. లైక్ కింద ఇప్పుడు నేను చూపించింది కింద అనమాట, మీరు పైనకి వెళ్ళొచ్చు. ఇగోండి ఇంకో పైన ఫ్లోర్ ఇంకోది కనపడుతుంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఎట్లా అంటే లైక్ సైడ్కి స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ జోన్ ఆ ట్రాఫిక్ చూపించడానికి జూమ్ చేసి మరీ వెళ్తున్నాం. సో మీరు అక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట, అవికి వెళ్ళిపోవచ్చు బాగానే. ఎస్ ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త వీడియో అయితే ఇదే అనమాట, మన స్నోబాల్ వీడియో అయితే వస్తుంది తొందరలోనే. సో ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీ ఫైర్ వీడియో ఆల్రెడీ ఉంది. సో ఎవరైనా చూడకపోతే ఇది చూసేయండి ఆ వీడియో. సో చూడండి మీరే, స్నోబాల్ వీడియో చాలా బాగుంటుంది అనమాట ఆ వీడియో కూడా. సో మీకు అన్ని రేట్స్ కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలని మీ ఇష్టం, కానీ ఎప్పుడు వెళ్ళాలి, అసలు టైమింగ్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి అనేవన్నీ చెప్తానమాట మీకు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మంచి వీడియో అండి, ఇంకొక నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అయితే కలుస్తానమాట నేను మంచిగా. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.